అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని అన్నారు స్టేట్ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కులం, మతం, పార్టీ చూడకుండా ఇండ్ల కేటాయింపు జరుగుతోందన్నారు. మరో 10 రోజుల్లో సిటీలో రెండో విడత జాబితా విడుదల చేస్తామని అన్నారు మంత్రి. 16 నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించి టెండర్లు పూర్తి చేస్తామన్నారు. 2-3 రోజుల్లో టవర్ల నిర్మాణం ప్రారంభిస్తామని అన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక హైదరాబాద్ నాంపల్లి సెగ్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు లాటరీ ప్రక్రియను ప్రారంభించారు మంత్రి. క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇళ్ల కేటాయింపుల లాటరీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తోంది సర్కార్. ఇక లాటరీని ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తోంది. సమక్షంలో పారదర్శకంగా పేదవాడికి అర్బన్ ప్రాంతంలో ఈ కోర్ హైదరాబాద్ ప్రాంతంలో కూడా అతని చిరకాల కోరిక, ఆ పేదింటి ఆడబిడ్డ చిరు కోరిక ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం అర్హులైన ప్రతి వాళ్ళకి నీది ఏ కులమో, నీది ఏ మతమో, నీది ఏ పార్టీ అని అడగకుండా అర్హులైన పేదవాళ్ళందరికీ 60-70 లక్షల నుంచి 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటిని రూపాయి ఖర్చు లేకుండా, రిజిస్ట్రేషన్కి రూపాయి ఖర్చు లేకుండా చేసే దానికి ఏదైతే శ్రీకారం చుట్టామో టెండర్లు కూడా కంప్లీట్ అయ్యాయి. రాబోయే వారం రోజుల్లోనే పనులు మొదలవుతాయి. రాబోయే సంవత్సరంలోపు ఆ ఆడబిడ్డకి ఆ ఇంటి తాళపు చేతులు కూడా మేము మళ్ళొచ్చిస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఏదైతే 1,00,000 ఇళ్ళు శాంక్షన్ చేశామో ఈ క్యూర్ ప్రాంతంలో మొదట విడత ప్రతి నియోజకవర్గంలో 500 సుమారుగా అంటే 480 ఇళ్ళు చొప్పున ఇప్పటికే 16 నియోజకవర్గాలలో స్థలాలు సేకరించి ఆ సేకరించిన 16 నియోజకవర్గాల్లో టెండర్లు కూడా ఫైనల్ చేశాం. ఇందాక గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు 2-3 రోజుల్లో అక్కడ కూడా కాంట్రాక్టర్లు ఆ టవర్లు కట్టడానికి పనులు మొదలు పెడతారు. సంవత్సరం లోపే ఎవరైతే ఈనాడు లాటరీలో ఇల్లు పొందుతున్నారో నా తోబుట్టువులైన ఆడబిడ్డలు సంవత్సరం లోపే వారి ఇంటిని అద్భుతంగా కట్టి ఆ ఇల్లు ఆ ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్కి కూడా ₹1 ఛార్జీ తీసుకోం. రిజిస్ట్రేషన్కి కూడా ₹1 ఛార్జీ తీసుకోం. 17 నుంచి 20 గజాల స్థలము అన్డివైడెడ్ షేర్ల భూమితో కలిపి అద్భుతంగా 525 స్క్వేర్ ఫీట్లతో ఆ ఇంటిని నా ఆడబిడ్డ పేరుతో ఎవరైతే లాటరీ వస్తుందో ఇప్పుడు ఆ ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము. 10 సంవత్సరాల తర్వాత ఆ ఆడబిడ్డ ఆ ఇంటిని ఏమైనా చేసుకోవచ్చు, తనకు అవసరం ఉంటే సేల్ కూడా చేసుకోవచ్చు. ఆ కండిషన్తో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఏదైనా అవసరానికి తాకట్టు పెట్టాలనుకుంటే రిజిస్ట్రేషన్ అయిన తెల్లవారే దాన్ని క్లియర్ టైటిల్తో ఉంటుంది కాబట్టి ఆ ఆడబిడ్డ దాన్ని ప్లెడ్జీ చేసుకుని, అంటే తాకట్టు అవసరం కోసం, కొడుకు చదువు కోసమో, బిడ్డ పెళ్లి కోసమో, ఇంకా ఇతరత్ర ఇంట్లో అవసరాల కోసం ఆ ఆడబిడ్డ ఆ ఇంటిని తాకట్టు పెట్టుకుంటే ఇందాక మాజిద్ భాయ్ చెప్పినట్లు 50 నుంచి 60 లక్షల రూపాయలు తాకట్టు పెడితే లోను కింద ఇస్తారు ఆ భూమికి, ఆ ఇంటికి. అటువంటి ఇంటి స్థలం ఖరీదే 50 నుంచి 60 లక్షల రూపాయలు ఉంటుంది. ఇంటి స్థలంతో పాటు ఇల్లు ఆ ఆడబిడ్డ కట్టే 6 లక్షల రూపాయలు కాకుండా అదనంగా మరొక 5 లక్షల రూపాయలు వేసి రిజిస్ట్రేషన్ రూపాయి ఖర్చు లేకుండా ఆ ఆడబిడ్డకి రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. ఈ 16 నియోజకవర్గాలే కాకుండా మరొక 4 నియోజకవర్గాల్లో కూడా అప్లికేషన్లు కాల్ఫర్ చేశాం. అక్కడ స్థలాలు గుర్తించాం. అక్కడ కూడా టెండర్లు కాల్ఫర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 20 నియోజకవర్గాల్లో రాబోయే కొద్ది రోజులు ఈ 4 కలుపుకొని 20 నియోజకవర్గాల్లో లబ్ధిదారులని ఫైనల్ చేస్తున్నాము. క్యూర్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని అన్నారు హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ గౌతమ్. ఇక 4 రోజుల పాటు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. పారదర్శకంగా లాటరీ పద్ధతిని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు కోరుకున్న చోటే ఇల్లు నిర్మించి ఇస్తుందన్నారు గౌతమ్. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు
రేవంత్ రెడ్డి గారు మరియు మన గౌరవ హౌసింగ్ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చొరవతో హైదరాబాద్ ప్రాంతంలో ఇంటి స్థలం లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం ముందుకొచ్చి చాలా విలువైన ప్రభుత్వ భూముల్లో మంచి టవర్స్ కట్టించి వాళ్ళకు ఫ్లాట్స్ అందించాలనే ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో గతంలో ఉన్నట్టుగా కాకుండా ఎక్కడ ల్యాండ్ దొరుకుతుందో అక్కడ ఇల్లు కడతామనేది ఆ కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి ప్రజలు ఎక్కడ కోరుకుంటున్నారో, అంటే మీ ఏరియాలోనే ప్రజలు ఆవాస ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లోనే వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లోనే కట్టివ్వాలని ఒక నిర్ణయం తీసుకొని ఒక దృఢ సంకల్పంతో ల్యాండ్స్ దొరకకపోయినా లాస్ట్ 20 ఇయర్స్లో హైదరాబాద్ జిల్లాలో ఇన్సిట్యూ తప్ప, అంటే ఉన్న వాళ్ళని తీసేసి కట్టడం తప్ప కొత్త ఇల్లులు అనేది మన హౌసింగ్ ప్రోగ్రాంలో లాస్ట్ 20 ఇయర్స్లో ఎప్పుడు కూడా కట్టలే, ఎందుకంటే ల్యాండ్ లేదని చెప్పేసి. కానీ ఈసారి ప్రభుత్వం అది ప్యూర్ గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్కి అలాట్ చేసి అది అన్యూజ్డ్గా ఉండొచ్చు, అన్యూటిలైజ్డ్గా ఉన్న ల్యాండ్స్ ఏది ఉన్నా కూడా ఐడెంటిఫై చేయమని చెప్తే మన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళ టీం మొత్తం కూడా మంచి ల్యాండ్ పార్సల్స్ ఐడెంటిఫై చేశారు. మీకు కూడా ఇప్పుడు నాంపల్లిలో అప్లై చేసిన వాళ్ళకి నిలోఫర్ హాస్పిటల్ పక్కనే చాలా విలువైన ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫై చేసి అక్కడ ఇల్లు కట్టడానికి గుర్తించడం జరిగింది. క్యాబినెట్లో కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు సార్ మనకు ఆల్మోస్ట్ 3837 అప్లికెంట్స్ 3800 మంది అప్లై చేసుకొని ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా వేరియస్ కేటగిరీస్గా మనకు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని వాళ్ళ కేటగిరీ ప్రకారం మనం సెపరేట్గా చిట్టీలు కూడా ప్రదర్శించడం జరిగింది. 9 o'clock నుంచి ఈ చిట్టీలు అన్నీ డిస్ప్లేకి ఉన్నాయి. ఇది ప్రత్యక్షంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసుకుంటున్నారు సార్. లేని వాళ్ళకి వాళ్ళ ఇంటి నుంచే కూడా చూసుకునే విధంగా మనం ఒక సౌకర్యం అనేది కల్పించాము యూట్యూబ్ ద్వారా. సో యూట్యూబ్లో లైవ్ టెలికాస్ట్ అనేది ఈ ప్రోగ్రామ్ పొద్దున 9:30 నుంచి అవుతా ఉంది. వాళ్ళ పేర్లు అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టాము. ఆ పేర్లు డిస్ప్లే చేసిన చిట్టీలే అక్కడి నుంచి చింపేసి డైరెక్ట్గా ఇక్కడ లాటరీకి తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. ఇది మొత్తం కూడా వీడియో కవరేజ్ అయ్యి యూట్యూబ్లో ఉంటుంది అండ్ వీడియో స్టోరేజ్ కూడా మన దగ్గర ఉంటుంది సార్. సో మొత్తం ట్రాన్స్పరెంట్ ప్రాసెస్గా జరిగే విధంగా ఏర్పాటు చేశాము. ఇప్పుడు మన కేటగిరీ వారిగా చేసినవి ఈ లాటరీ స్లిప్లో పెట్టేసి ఇది తిప్పినాక మనం డ్రా చేయడం జరుగుతుంది సార్. కుటుంబంలో ఆత్మీయత, అనురాగాలను పంచే అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధానికి సూచికగా నిలిచే పండగే రాఖీ. ఏ దేశంలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు పుట్టింటి బాట పట్టేలా చేస్తోంది. తరాలు మారినా కొద్దీ రాఖీ అనుబంధాన్ని మరింత దృఢంగా చేస్తోంది. ఇవాళ రాఖీ పౌర్ణమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తోబుట్టువులకు రాఖీ కట్టి ఆనందించారు ఆడపడుచులు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రాఖీ వేడుకలు జరిగాయి. అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముడి అనుబంధానికి ప్రతీకగా ఈ రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సిటీ నుంచి సొంతూళ్లకు వెళ్లిన జనం ఫ్యామిలీతో కలిసి తోడబుట్టిన వాళ్లకు రాఖీ కట్టి ఆనందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లారు సురేఖ. మరో మంత్రి సీతక్కతో కలిసి రేవంత్ కు రాఖీ కట్టి పండుగ విషెస్ చెప్పారు సురేఖ. తర్వాత సీఎం కుటుంబ సభ్యులను పలకరించారు. అంతా కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. హైదరాబాద్ ప్రజాభవన్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు, ప్రముఖులతో పాటు తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. మహిళా సిబ్బందికి నూతన వస్త్రాలు బహుకరించారు. అందరికీ స్వీట్లు పంచి కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు సీతక్క. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యుల మధ్య రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు పొన్నం ప్రభాకర్ సిస్టర్స్. తర్వాత అక్క చెల్లెళ్ల ఆశీర్వాదాలు తీసుకున్నారు పొన్నం బ్రదర్స్. సోదర సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం, ఆప్యాయతలకు రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందన్నారు మంత్రి పొన్నం.
జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు రాఖీ కట్టారు స్థానిక కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని మహిళా నేతలు, కార్యకర్తలు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు మంత్రి. ఆడపడుచుల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు తనకు ఎప్పుడూ కొండంత అండగా ఉంటాయన్నారు. మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి అడ్లూరి. మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా నేతలు, కార్యకర్తలు హరీష్ కు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. వారికి స్వీట్లు పంచి రాఖీ విషెస్ తెలిపారు హరీష్. అక్క చెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలకు రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు హరీష్ రావు. హైదరాబాద్లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా కిషన్ రెడ్డికి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఆయన సోదరి. ఈ వేడుకల్లో కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాజీవ్ రహదారిపై వినూత్న కార్యక్రమం నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. రాఖీ పండగ సందర్భంగా రక్షణ సూత్రాలను పాటించిన వాహనదారులకు రాఖీలు కట్టారు పోలీసులు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ఈ రోజు ఇక్కడ ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాము. ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ చేరాలనే ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళతోని రాఖీలు కట్టేయడం జరిగింది. ఎందుకంటే తన సోదరికి సోదరుడు ఎలాగైతే రక్షగా ఉంటుందో అలాగే మన తలకు వచ్చేసి హెల్మెట్ అనేది రక్షగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. బయటికి వచ్చింది ఇంటికి వెళ్ళే వరకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. రాఖీ పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ పోలీసులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మహిళా సంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన సహచరి టీం సభ్యులు మన్సూరాబాద్ పోలీసులకు రాఖీలు కట్టారు. పోలీసులకు, మహిళా సంఘాలకు మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు సిపి సుమతి. కొంతమంది మహిళలకు పోలీసులన్నా, పోలీస్ స్టేషన్ అన్నా చాలా మందికి భయం ఉండేది. బట్ ఈ రోజు ఈ కార్యక్రమం వల్ల చాలా మంది మహిళలకు మనోధైర్యం కలిగింది. మాది వచ్చేసి సిద్ధార్థ సమైక్య. ఈరోజు రక్షాబంధన కార్యక్రమంగా మన ఎల్బినార్ సిఐ సార్ వాళ్ళు, అలాగే ప్రసాద్ సార్ వాళ్ళు, వాళ్ళ తోటి అనుచరులు అందరూ రావడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. రాఖీ పండుగ సందర్భంగా కరీంనగర్ జిల్లా గంగాధరలోని మార్కెట్లు సందడిగా మారాయి. రంగురంగుల రాఖీలలో షాపులు కలకల్లాడుతున్నాయి. రాఖీలతో పాటు స్వీట్స్ కొనేందుకు షాపుల దగ్గర బారులు తీరారు మహిళలు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునేది రక్షాబంధన్. ఆకర్షణీయమైన డిజైన్ రాఖీలు మార్కెట్లో అందుబాటులో లభిస్తున్నాయి. మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో దుకాణాల దగ్గర రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం కావటంతో ఖమ్మంలో పండగ సందడి మరింత పెరిగింది. రాఖీలతో పాటు స్వీట్స్, పూలకు డిమాండ్ పెరిగింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాఖీ పండుగ సందర్భంగా దుకాణాల్లో మహిళలు రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగను జరుపుకుంటారు. సోదరుడు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది 3వ శ్రావణ శుక్రవారం రాఖీ పౌర్ణమి ఒకే రోజు రావడంతో సందడి నెలకొంది. రాఖీ పౌర్ణమి రోజున అన్నదమ్ముళ్లకు రాఖీలను కట్టడం, మరోవైపు శుక్రవారం సందర్భంగా వ్రతాలను ఆచరించేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అన్నా చెల్లెళ్ళ అనుబంధం, అక్క తమ్ముళ్ల అనుబంధాన్ని ఈరోజు గుర్తుకు చేసుకుంటూ, ఇదొక అనుబంధానికి ఎప్పుడు జన్మజన్మల ఇది సంబంధం కాబట్టి అన్నలకి రాఖీలు కట్టుకోవటం, తమ్ముళ్ళకి రాఖీలు కట్టుకోవటం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఈ యొక్క బంధం జన్మజన్మలు ఉండాలని, తరతరాలుగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నా చెల్లెలే అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం
కోటి తారహల కోలాహలం అన్నయ్య తెచ్చిన వర్ణాలు అన్నీ అటింటిలో నా అక్షింతలై గోరింట పండుగ. తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ అన్నలకు, తమ్ముళ్లకు మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పండుగ సందర్భంగా రాఖీ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లి రాఖీ కట్టే మహిళలు రాఖీ కొనుగోలు చేస్తున్నారు. గ్రామాలకు వెళ్లి రాఖీ కట్టడానికి ప్రయాణాలు చేస్తున్నారు. డిజైన్స్ ని బట్టి ధర నిర్ణయించి మార్కెట్లో రాఖీలను విక్రయిస్తున్నారు. 5 రూపాయలు మొదలు వివిధ రకాల రాఖీలను బట్టి 100కు పైనే ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితి ఉన్నంతగా ఉన్నవారు వెండి, బంగారంతో కూడిన రాఖీలను కూడా ప్రత్యేకంగా తమ సోదరులకు కడుతున్నారు. నగరంలోని కమాన్ బజార్, కస్బా బజార్, వైరా రోడ్, బైపాస్ రోడ్, ఇల్లంద్ రోడ్, ముస్తాఫా నగర్, ప్రకాష్ నగర్ రోడ్, బస్ డిపో రోడ్లలో రోడ్ల పక్కన దుకాణాల దగ్గర ప్రత్యేకంగా రాఖీల స్టాళ్లను ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. రాఖీ కట్టిన తర్వాత ఒకరికొకరు స్వీట్లను తినిపించుకుంటారు. ప్రతి పండగ కూడా మా ఇంట్లోనే చేసుకుంటాం. కానీ ఈ రాఖీ పండగ అన్నదమ్ములది కాబట్టి, అక్కా చెల్లెలది కాబట్టి తమ్ముడికి కట్టడానికి ఎప్పుడైనా సరే వస్తాం. పండగ అక్కడ చేసుకుంటాం. రాఖీ పండగ ఎంత కష్టం ఉన్నా ఏమున్నా కానీ రాఖీ కట్టడానికి కంపల్సరీగా వస్తామండి. మేము రాఖీ కట్టడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. తమ్ముళ్ళకి కట్టాలంటే ఎంత పనున్నా అప్ చేసుకొని ఈ పండగ పెద్ద పండగలాగా వస్తామండి. రంగులు, రూపాలు, హంగులతో ఆకర్షణీయమైన రాఖీలు మార్కెట్లో లభిస్తున్నాయి. రుద్రాక్షలు, వినాయక స్వామి, రకరకాల వెరైటీ రాఖీలు అందుబాటులో ఉంచారు. మహిళలు ఎవరికి కావాల్సిన రాఖీలని వారి ఎంపిక చేసుకుని కొంటున్నారు. కాలానికి అనుగుణంగా వివిధ రకాల రాఖీలు అందుబాటులో ఉండటంతో వాటిని మహిళలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. ఇక చిన్నారులను ఆకర్షించేలా చోటా భీమ్, ఫేస్బుక్ లోగో లాంటి రాఖీలు అందుబాటులో ఉన్నాయి. అంటే అక్కడ అన్నా చెల్లెల మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య ఉండే ఒక గ్రేట్ బాండింగ్ అని కూడా చెప్పొచ్చు. అసలు రాఖీ పండగ అని చెప్పాలి అంటే ఎంత లైఫ్ అయిపోయినా కానీ ఆ రాఖీ ఉండే బాండింగ్, ఆ సిస్టర్స్కి ఉండే బాండింగ్ అనేది అసలు తెగిపోనేది. చాలా మంది కొంచెం అంటే అన్నా చెల్లెలైనా, అక్కా చెల్లెలైనా గొడవలు పడుకుంటా అయినా ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. కానీ వాళ్ళ మధ్య ఉండే బాండింగ్ అలానే ఉంటుంది. చిన్నప్పటి నుంచి చాలా వాళ్ళు కలిసి పెరుగుతారు కాబట్టి చాలా మందికి రాఖీ పండుగ అనేది ఒక పెద్ద గ్రేట్ డే అని కూడా చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం మా అన్నదమ్ములకి రాఖీ కట్టాలని మేము సంతోషంగా పుట్టింటికి వెళ్తున్నాము. మాకు రాఖీ కడితే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏ పని ఉన్నా కానీ వదిలేసి మా అన్నయ్య మా తమ్ముడి కోసం వెళ్ళి రాఖీ కట్టి వస్తాం. డ్యూటీలుండి కూడా మేము డ్యూటీ చేసుకుని వెళ్తున్నాం మా వాళ్ళ కోసం, పుట్టింటి వాళ్ళ ఇంటికి. ఆశీర్వాదం తీసుకుంటే మా పుట్టింటి నుంచి మాకు అన్నదమ్ముల కాడ సంతోషంగా ఉంటుంది. కట్టకపోతే బాధ కలిగిద్ది కాబట్టి మేము వెళ్తున్నాం, కట్టి వస్తాం ఇంటికి తిరిగి. ప్రతి సంవత్సరం వెళ్తాం మా పుట్టింటికి. రాఖీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాం. రాగానే పని చేసుకుని వెళ్ళిపోయి కట్టి వస్తాం. ఎంత బిజీ ఉన్నా ఏదున్నా పుట్టింటికి వెళ్ళి మా అన్నదమ్ములకు కట్టి మళ్ళీ తిరిగి వస్తాం మా ఇంటికి. దూర ప్రాంతాల్లో ఉన్న అక్క చెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు బస్సుల్లో, రైళ్లలో వెళ్తున్నారు. దీంతో ఖమ్మం కొత్త, పాత బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అన్నదమ్ములకు రాఖీలు కడితే అక్క చెల్లెళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వారికి కానుకలు సమర్పిస్తారు. కొందరు ఇష్టమైన వస్తువులు, చీరలు, డ్రెస్సులు వారి స్తోమతకు తగిన విధంగా అందజేస్తారు. రాఖీ పండగ రోజు అక్కకు విషాదమే మిగిలింది. గ్యాంగ్ వార్లో తమ్ముడు చనిపోవడంతో తీవ్ర వేదన మిగిలింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుకూరులో జరిగింది. గ్యాంగ్ వార్లో సింహాద్రి శివకుమార్ అనే యువకుడు చనిపోయాడు. దీంతో రాఖీ కడదామని వచ్చిన అక్క పల్లవి తీవ్రంగా రోధించింది. విగతజీవిగా మారిన తన సోదరుడి చేతికి రాఖీ కట్టి విలపించటం అందరినీ కలిచివేసింది. రాఖీ పండగ రోజు అక్కకు విషాదమే మిగిలింది. గ్యాంగ్ వార్లో తమ్ముడు చనిపోవడంతో తీవ్ర వేదన మిగిలింది. ఇక ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుకూరులో జరిగింది. గ్యాంగ్ వార్లో సింహాద్రి శివకుమార్ అనే యువకుడు చనిపోయాడు. దీంతో రాఖీ కడదామని వచ్చిన అక్క పల్లవి తీవ్రంగా రోధించింది. విగతజీవిగా మారిన తన సోదరుడి చేతికి రాఖీ కట్టి విలిపించడం అందరినీ కలిచివేసింది.
అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల అనుబంధాన్ని తెలిపేదే రక్షాబంధన్. సోదర భావాన్ని పెంపొందించే పండగే రాఖీ పండగ. రాఖీలు, స్వీట్ కొనుగోలు చేస్తున్నారు అక్కా చెల్లెళ్ళు. మార్కెట్లో వెరైటీ రాఖీలు, స్వీట్ విక్రయాలు చేస్తున్నారు వ్యాపారులు. ఇక రాఖీలు, స్వీట్ల కొనుగోలుతో దుకాణాలు, షాపింగ్ సముదాయాలన్నీ కూడా సందడిగా మారాయి. రాఖీలు కొనుగోలు చేసిన మహిళలు స్వీట్లు కొనుగోలు చేసి తీసుకుని వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వరంగల్ నగరంలో రాఖీల షాపులు, స్వీట్ల దుకాణాల దగ్గర సందడి నెలకొంది. రాఖీ పండుగ సందర్భంగా అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు వివిధ రకాల రాఖీలను కొనుగోలు చేస్తున్నారు మహిళలు. వరంగల్, కాజీపేట, హన్మకొండ నగరంలోని షాపులు, స్వీట్ హౌజులతో పాటు తోపుడు బండ్లపై రాఖీలు ఉంచి రహదారులకు ఇరువైపులా పెట్టి చిరు వ్యాపారులు క్రయ విక్రయాలు జరిపారు. నగరంలోని మహిళలు రాఖీలు, స్వీట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంతో మహిళలతో షాపులు కిక్కిరిసిపోయాయి. రాఖీలు పట్టుకుని తోడబుట్టిన వారికే కాదు, వరుసకు అన్నా చెల్లెలుగా ప్రేమతో కలిసిమెలిసి ఉండేవారికి కూడా రాఖీలు కట్టి స్వీట్లు పంచి తమ ప్రేమ ఆప్యాయతలను చాటుకున్నారు. ఈ పండుగ వల్ల అన్నా చెల్లెళ్ళు, తమ్ముడు, అక్కల మధ్య కోపతాపాలు ఉన్నా కలిసిపోయేందుకు ఈ రాఖీ పండుగ ఎంతో దోహదపడుతుందని అంటున్నారు మహిళలు. చాలా దూరంలో ఉన్న తాను రాఖీలు కట్టేందుకు వెళ్తున్నామని మహిళలు తెలిపారు. ఇప్పటికీ ఇలా మంచిగా ఈ ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తుంది కాబట్టి కంపల్సరీ అందరూ వచ్చి అందరికీ అన్నదమ్ములకి రాఖీ కట్టాలి. అలా ఉంటేనే మన ఫర్దర్ సంబంధాలు కూడా అలానే కలిసి ఉంటాయి. ఒక పుట్టింటికి వెళ్ళి అన్నకి, తమ్ముడికి మంచిగా వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనం వాళ్ళకి బ్లెస్ చేసి కట్టేది ఒక రక్షాబంధన్గా అంటారు. ఆన్లైన్లో పంపించడం కానీ అట్లా జరుగుతుంది. కాకపోతే దగ్గరుండి కడితే ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయని, కొంచెం బంధుత్వం దృఢంగా ఉంటుందనేసి కొంచెం నా అభిప్రాయం అండి. రాఖీలు ఆకట్టుకునేలా వెరైటీ డిజైన్లతో ఉన్నవి తీసుకుని వచ్చామన్నారు మహిళలు. తమ రాఖీల వ్యాపారం, స్వీట్లు గత ఏడాదితో పోల్చితే రెండింతలు పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు వ్యాపారులు. 4 రోజులుగా 20 మంది స్వీట్లు తయారు చేస్తున్నారని, వ్యాపారం బాగా జరిగిందని చెప్పారు. స్వీట్స్ కూడా పట్టుకపోతారు. మాది కూడా స్వీట్ షాపే అండి. లాస్ట్ 4 days నుంచి మేము స్వీట్స్ తయారు చేస్తున్నాం, అమ్ముతున్నాం. చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. స్టాఫ్ వచ్చేసి ఒక 20-25 మంది కలిసి మేము చేస్తామండి. ఇంట్లో కూడా వచ్చి హెల్ప్ చేస్తాము. ఇక్కడ రాఖీ పండుగ సందర్భంగా వరంగల్ నగరమంతా సందడిగా మారింది. ఆడపడుచులతో ఇండ్లు కలకలలాడుతున్నాయి. ఈ ప్రేమ ఆప్యాయతలతో అందరం సంతోషంగా ఉండాలని మనం కోరుకుందాం. కాటేసే రోగాలను కట్టడి చేస్తున్నారు ఆదిలాబాద్ రిమ్స్ డాక్టర్లు. అరుదైన ఆపరేషన్లు చేసి రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్కు శస్త్రచికిత్స, గుండెపోటు వచ్చిన రోగులకు యాంజియోగ్రామ్ చేస్తున్నారు. ఇక పేదల ప్రాణాలు కాపాడుతున్నారు. నిమ్స్, గాంధీ హాస్పిటల్స్కి ధీటుగా వైద్య సేవలను అందిస్తున్నారు రిమ్స్ డాక్టర్లు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదకరమైన గుండెపోటు, క్యాన్సర్ వ్యాధులు ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లాలో ఎవరికైనా గుండెపోటు వస్తే దేవుడే దిక్కనే పరిస్థితి ఉండేది. సకాలంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. క్యాన్సర్ రోగం వస్తే పాడెక్కడం తప్ప ప్రాణాలతో బ్రతికిన వాళ్ళు చాలా తక్కువ. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయి. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు పేద రోగులకు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంలా మారింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా ప్రజలు గుట్కాకు, బీడీలకు బానిసలయ్యారు. ఇందులో గుట్కా అత్యంత ప్రమాదకరమైంది. ఇది తిని ఎక్కువ మంది నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. 1-2 కాదు, వందల సంఖ్యలో నోటి క్యాన్సర్ రోగులకు సర్జరీలు చేశారు. ఏకంగా 551 క్యాన్సర్ ఆపరేషన్లు చేశారు. ఇందులో అత్యధికంగా నోటి క్యాన్సర్ ఆపరేషన్లు ఉన్నాయి. అంతేకాదు, హైదరాబాద్ లో గాంధీ, నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో చేసే అరుదైన ఆపరేషన్లను ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. అలాంటి వాటిలో ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వస్తే అలాంటి రోగులకు శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారు. ప్రతిరోజు 2 నుంచి 3 వరకు క్యాన్సర్ రోగులకు ఆపరేషన్లు చేస్తున్నారు. కబలించే క్యాన్సర్ నుంచి రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు రిమ్స్ డాక్టర్లు. పైగా లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆపరేషన్లకు పైసా ఖర్చు లేకుండా నిరుపేదలకు ఆపరేషన్లు చేస్తున్నారు. గత నెల రోజులుగా మనం రిమ్స్లో 4 పెద్ద మేజర్ సర్జరీలు చేశాము. ఒకటి ఏంటంటే లంగ్ క్యాన్సర్. అది యంగ్ ఫీమేల్ లంగ్ క్యాన్సర్ అనేది మామూలుగా 60-70 సంవత్సరాల పైబడిన వాళ్ళకి, స్మోకర్స్కి వస్తుంటుంది. కానీ తనకి 23 సంవత్సరాలకి లంగ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బయటపడ్డది. దాన్ని మనం మామూలుగా హైదరాబాద్
ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రమే చేస్తారు. వేరే హాస్పిటల్లో చేయడం చాలా కష్టం, ఎందుకంటే దానికి ఒక ఊపిరితిత్తుని మొత్తం మనం క్లోజ్ చేసేయాలి. అలాంటి ఆపరేషన్, మనం కాంప్లికేటెడ్ ఆపరేషన్ ఇక్కడ ఆదిలాబాద్లో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఆదిలాబాద్ రిమ్స్లో 550కి పైగా క్యాన్సర్ ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అంటే ఎలాంటి ప్రాణహాని లేకుండా ఈ 550 పేషెంట్లో ఎవరికి కూడా ప్రాణహాని లేకుండా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది, కాంప్లికేటెడ్ కేసులు కూడా. ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్ జిల్లాల్లో గుండెపోటు వస్తే జిల్లాలో మందులు ఇచ్చే డాక్టర్ లేని పరిస్థితి. అలాంటి ప్రాంతంలో రిమ్స్ హాస్పిటల్లో గుండె డాక్టర్ జకారియా వైద్య సేవలు అందిస్తున్నారు. వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో చేరితే 2D ఎకో, అడ్వాన్స్డ్ 2D ఎకో వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రోగులకు యాంజియోగ్రామ్ చేస్తున్నారు. గుండెకు స్టంట్లు వేస్తున్నామంటున్నారు. గుండెపోటుతో బాధపడే వారికి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే లక్షల రూపాయలు ఖర్చవుతాయి. కానీ సర్కార్ హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదే విధంగా రిమ్స్ మెడికల్ కాలేజ్లో బోధన అద్భుతంగా ఉంది. దేశంలో 839 మెడికల్ కళాశాలలున్నాయి. వీటిలో రిమ్స్ 136 ర్యాంకు సాధించింది. ఇక తెలంగాణలో 4వ స్థానంలో నిలిచింది. భవిష్యత్తులో మెరుగైన ర్యాంకు సాధిస్తామని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ తెలిపారు. రోజు బాగా కేసు అవుతున్నాయి, మంచి పెరుగుతున్నాయి. నేను ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా దయచేసి సూపర్ స్పెషాలిటీ రండి, అడ్మిట్ కండి, మీకు ఎటువంటి ప్రాబ్లం నన్ను అప్రోచ్ కండి. అన్ని రకాల సర్వీస్ అందిస్తున్నాము. అన్నెసరీ ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా, హైదరాబాద్, నాగపూర్ పోకుండా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణలో 4th ప్లేస్ ఉన్నాం. నేను ఇంకెందుకు ఈ అవార్డు రావడం వల్ల ఇంకా బాధ్యత పెరిగి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. మా డాక్టర్లు డైలీ చెప్తున్నాను, వచ్చిన ప్రతి పేషెంట్కు నీట్గా రిసీవ్ చేసుకొని అడ్మిట్ చేసి అవసరంలో ఖచ్చితంగా ఏ కాంప్లికేట్ కేసు ఉన్నా చేసి వాళ్ళకు మంచి మన్నను పొందాలని కోరుతున్నాను. ఇంకా వేరే ఇరెగ్యులర్ హార్ట్ బీట్ కోసం హోల్టర్ మానిటరింగ్ టెస్ట్ ఉంది మన దగ్గర. టీఎంటీ, ట్రెడ్మిల్ టెస్ట్, ట్రాన్స్ ఈసోఫేజియల్ ఈకోకార్డియోగ్రఫీ, ఇంకొక అడ్వాన్స్ ఈకోకార్డియోగ్రఫీ ఉంది. దానికి 4D ఈకో అండ్ స్ట్రెయిన్ ఇమేజింగ్ అంటాం. అది కూడా మేము స్టార్ట్ చేసాం ఇక రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. అదే స్టెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మేము. మోస్ట్లీ వచ్చే వారం నుంచి అది కూడా స్టార్ట్ చేస్తాం స్టెంట్. ఒకసారి హార్ట్ అటాక్ పేషెంట్స్ వస్తే మొత్తం ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం. అది మా ఉద్దేశం. ఇప్పుడు గుండె వ్యాధులు అంటే ఇప్పుడు ప్రస్తుతంగా మనం చూస్తే అవి యంగ్ పేషెంట్స్లో ఎక్కువ వస్తున్నాయి. అందుకే మేము సర్విలెన్స్ కూడా ఇంక్రీజ్ చేశాం. అంటే అది ఇనిషియల్ స్టేజెస్లోనే అది ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ చేయడానికి. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లభించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్లు తెలిపారు. ముందుగానే క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తే మందులతో తగ్గించే అవకాశం ఉందన్నారు డాక్టర్లు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఈ టూర్లో భాగంగా కిట్సాక్యూన్ నగర డిప్యూటీ మేయర్తో భేటీ అయ్యారు మంత్రి. తెలంగాణ యువతకు బ్లూ కాలర్ ఉద్యోగాల కల్పనపైన చర్చించారు. జపాన్ భాష నేర్చుకుని ఉన్న యువతకు జపాన్లో జాబ్ కల్పించడంపైన డిస్కస్ చేశారు. అలాగే వారిని ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించారు మంత్రి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి ధర్మారం గ్రామంలో చేయూత పెన్షన్ యాప్ ట్రయల్ రన్ పరిశీలించారు అధికారులు. ఇక పెన్షన్ డైరెక్టర్ గోపాలరావు స్వయంగా గ్రామాన్ని సందర్శించి యాప్ ద్వారా వివరాలను నమోదు ప్రక్రియను తనిఖీ చేశారు. వివరాల నమోదులో ఎదురవుతున్న సమస్యలపైన కూడా ఆరా తీశారు. ఆన్లైన్ ద్వారా చేయూత పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికుల వివరాలను తనిఖీ చేశారు. పెన్షన్ యాప్లో ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఏఓ అధికారులకు ప్రత్యేకంగా లాగిన్ ఐడీలను కేటాయించారు. పారదర్శకత కోసం ఒక్కో అధికారికి 15 దరఖాస్తుల చొప్పున కేటాయించారు. అధికారులు నేరుగా అర్జీదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించి అక్కడికక్కడే నూతన యాప్ ద్వారా ఆన్లైన్లో ఎంటర్ చేశారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ దరఖాస్తుల పరిశీలన మరింత వేగవంతం కానుంది. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దీంతో మాదక ద్రవ్యాల నిర్మూలనకు మహిళా సంఘాల భాగస్వామ్యం చేసి డ్రగ్స్ను నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు వరంగల్ జిల్లా పోలీసులు. మహిళలు తలుచుకుంటే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని చెప్పారు.
డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ పనిచేస్తోంది. ఇందులో భాగంగానే వరంగల్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డ్రగ్స్ కంట్రోలింగ్ బాధ్యతలను మహిళలు, మహిళా సంఘాల సభ్యులకు అప్పగించారు. తమ పిల్లలతో పాటు చుట్టుపక్కల నివసించేవారు, మహిళలు పనిచేసే ఏరియాల్లో డ్రగ్స్ వాడకంపై దృష్టి పెట్టేవారికి సంఘమిత్ర బాధ్యతలు అప్పగించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తాను. రాష్ట్రంలోని చాలా కుటుంబాల్లో డ్రగ్స్ బారిన పడుతుండటంతో మహిళలు మానసికంగా, ఆర్థికంగా క్షోభానుభవిస్తున్నారు. దీంతో డ్రగ్స్ వల్ల అసలు సిసలు బాధలు తెలిసిన మహిళల చేతికే కంట్రోలింగ్ బాధ్యతలు అప్పగించడం వల్ల మంచి రిజల్ట్ సాధించచ్చని భావించిన పోలీసులు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ శాఖల్లో ఉద్యోగులు, సహాయకులుగా ఉండే వందలాది మహిళా సంఘాలతో జనగామలో సమావేశమయ్యారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల యువత డ్రగ్స్ బానిసలుగా మారడంతో ప్రాంత అభివృద్ధిపై ఎలా ప్రభావం పడుతుందో వివరించారు. సమాజంలో ఎదుర్కొంటున్న మెయిన్ సమస్య యువత మత్తు పదార్థాలకు అలవాటు పడడము. దీనిపైన మన మహిళా సంఘాలు కానీ, పోలీస్ కమిషనరేట్ కానీ ఒక అభివృద్ధి చర్యలు అంటే ఏంటంటే ఇది కంప్లీట్గా రద్దు చేయాలి, యువతలో మార్పు తీసుకొని రావాలి. ఎదిగే సమయంలో వాళ్ళు ఇలాంటి వాటికి అలవాటు పడి కుటుంబాలు నాశనం చేసుకోవడం, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ నిర్మూలించే దిశగా ప్రభుత్వం కానీ చర్యలు, ఈ మహిళా సంఘాలు కానీ చర్యలు తీసుకుంటుంది. వాళ్ళను ఆ మత్తు పదార్థాల నుంచి దూరం చేయడానికి అవగాహన సదస్సులు ఎక్కువ పెట్టాలి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో సుమారు 26 లక్షల జనాభా ఉండగా 3,000 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. శాంతి భద్రతలు కాపాడడం మొదలు వివిధ కేసులు, వీఐపీల సెక్యూరిటీ, బందోబస్తు పనులే వీరికి తలకు మించి భారంగా మారుతున్నాయి. అదే జనాభాలో సగం ఉండే మహిళలకే సంఘమిత్ర బాధ్యతలు అప్పగించడం ద్వారా డ్రగ్స్కు అడ్డుకట్ట వేయొచ్చని భావించారు. కమిషనరేట్ పరిధిలోని ఒక్క జనగామ జిల్లాలోనే 1,25,000 మంది మహిళలు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. జనగామతో పోలిస్తే పెద్ద జిల్లాలైన వరంగల్, హనుమకొండ జిల్లాలు కలిస్తే 4 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉంటారు. కమిషనరేట్ పరిధిలోని పోలీసుల కంటే 100 రెట్లు ఎక్కువగా ఉన్న మహిళలే మాదక ద్రవ్యాల నిర్మూలనకు సరైన పరిష్కారమని ఆలోచించిన ఆఫీసర్లు సంఘమిత్ర నిర్ణయం తీసుకున్నారు. ఆ మహిళల భాగస్వామ్యంతో దీన్ని అరికట్టాలనుకునేటువంటి నిర్ణయం మంచిది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల మహిళలందరినీ సమీకరించి గ్రామాన చైతన్యం చేయడం ద్వారా ఈ యొక్క మత్తు పదార్థాలు, గంజాయి తదితరమైనటువంటివి మనిషిని తీవ్రంగా ప్రభావితం చేస్తూ అనారోగ్యంతో పాటు రకరకాలైనటువంటి సామాజిక సమస్యలకు కారణమవుతుంది. ఇలాంటి సందర్భంలో మహిళ మొదటగా తన గృహంలో కూడా చైతన్యం చేస్తూ ఉంటుంది. ఇటు ఇంట్లోనూ అటు సమాజంలోనూ మహిళల కంటపడని సమాచారం అంటూ ఉండదు. ఈ క్రమంలో గ్రామాలతో పాటు పనిచేసే ప్రాంతాల్లో ఎవరైనా గాంజా, డ్రగ్స్ వంటి వాటి బారిన పడినా, గంజాయి అమ్మినా సడన్గా స్కూల్ మానేసే స్టూడెంట్లు, తల్లిదండ్రుల మాట వినకపోవడం, విభిన్నంగా కనిపించడం, అనుమానాస్పద వ్యక్తులతో తిరగడం వంటి అంశాలను మహిళలు గుర్తించాల్సుంటుందన్నారు. ఇలాంటి విషయాన్ని గుర్తిస్తే వెంటనే 112 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పోలీసులకు చేరవేయాలన్నారు. సమాచారం ద్వారా వచ్చిన ఫలితమాధారంగా బహుమతులు, అధికారుల నుంచి సర్టిఫికెట్లు అందించనున్నారు. భావి సమాజాన్ని నిర్మించుకునే క్రమంలో, కాపాడుకునే క్రమంలో సిపి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చాలా గొప్ప విషయం. మేము కూడా విద్యార్థులను కౌన్సిలింగ్ చేస్తున్నాం. అక్కడక్కడ ఉదయం ఒక రకంగా, సాయంత్రం ఒక రకంగా వాళ్ళ సైకాలజీ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి కొంత కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా ఇంటర్నల్గా ఒక రకంగా కోవర్ట్ లాగా కొద్దిమంది అమ్మాయిలను పెట్టుకొని అసలు ఎవరేం చేస్తున్నారు అనేటువంటిది కొంత తెలుసుకొని వాస్తవం దగ్గరున్నటువంటి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి మార్చే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఏ బాధ్యత అప్పజెప్పినా ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదు. గర్భిణులకు పౌష్టికాహారం అందించే బాధ్యతల నుంచి చిన్నారులకు మధ్యాహ్న భోజనం, అక్షరాస్యత, కుటుంబ సంక్షేమం, సోషల్ ఆడిట్ వంటి కార్యక్రమాలను మహిళలు ముందుండి నడిపించి విజయవంతం చేశారన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత. అత్యుత్తమ బాధ్యతగా తీసుకునే మహిళా సంఘాలపై నమ్మకంతో వారిని సంఘమిత్రులుగా పోలీస్ శాఖతో కలిసి పనిచేసేలా అడుగులు వేస్తున్నామని చెప్పారు. మన ఫ్యూచర్ జనరేషన్స్ ని కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాలు అభివృద్ధిలో మనం ఎలా అయితే అభివృద్ధి చెందామో అలాగే భవిష్యత్ తరాలకు కూడా ఒక సురక్షితమైన డ్రగ్ ఫ్రీ సొసైటీని అందించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ డీజీ గారి ఆదేశాల ప్రకారము సెపరేట్గా ఫోకస్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే కన్స్యూమర్స్ని ఐడెంటిఫై చేయడము, అట్లాగే పెడ్లర్స్ ఎవరు అని ఐడెంటిఫై చేయడము, డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీని కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది ఈగల్ సహకారంతో. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ కమిషనర్, మహిళా సంఘాలు, విద్యావంతులను భాగస్వామ్యం చేసిన తీరుపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.